ఏ బంచిక్ ఎందుకు అలా గట్టిగా అరుస్తావు? వెనకాలే ఉన్నాను కదా. అరవటం కాదే, మాస్ జాతరలో మాస్ మహారాజ్ త్వరలో మన ముందుకు రాబోతున్నాడే, తెలుసా నీకు? నేను విన్నానే. హీరోయిన్ మన ట్రెండింగ్ క్వీన్ శ్రీలీల అంట కదా. అవునే, ఆన్ స్క్రీన్ రవితేజ శ్రీలీల కెమిస్ట్రీ చూస్తే థియేటర్లో ఫ్యాన్స్ గోలగోల చేయాల్సిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడే? అక్టోబర్ 31. ఓ రియల్లీ? రియల్లీ జెల్లీ పల్లీలు కాదే, ఆన్ స్క్రీన్ రవితేజ శ్రీలీల కెమిస్ట్రీకి థియేటర్లో ఫ్యాన్స్ గోలగోల చేస్తారే. అవునే, దసరా పండగ అయిపోయింది అనుకుంటే థియేటర్స్లో ఇంకో పండగ రాబోతుంది అనమాట, మన మాస్ మహారాజ్ పండగ. ఆ మూవీ టీం వాళ్ళు ఎవరో కానీ ప్రమోషన్ సరిగ్గా చేయట్లేదు అనుకుంటా. ప్రమోషన్స్ బాగా చేయాలి, సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. అమ్మా జంజీ, నువ్వు ముందు ఆత్రానికి మాత్ర వేసుకో. ఆత్రంతో ఆగలేక చచ్చేలా ఉన్నావు. ప్రతిదానికి తొందర ఎక్కువ. ప్రమోషన్స్ ఎలా చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. జస్ట్ వెయిట్ అండ్ సీ. వాట్ గర్ల్స్, ఏంటి డిస్కషన్? ఇంకేముంది, మాస్ జాతర గురించి అయి ఉంటుంది. ఏ జాస్మిన్, రవితేజ కిషోర్ తిరుమల మూవీ టైటిల్ రోల్ మోడల్ అంట, తెలుసా? ఇక్కడ మాస్ మహారాజ్ ఫ్యాన్స్ అమ్మా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రోల్ మోడల్ మూవీ మాస్ ఆడియన్స్ కా లేక క్లాస్ ఆడియన్స్ కా? టైటిల్ రోల్ మోడల్ అని పెట్టినా ఆన్ స్క్రీన్ రవితేజ రోలర్ కోస్టర్ రైడర్లో ఫైట్ చేస్తాడే. మాస్ ఆడియన్స్కి క్లాస్ ఆడియన్స్కి ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడు మా మాస్ మహారాజ్. కిషోర్ తిరుమల డైరెక్షన్స్ అంటే ఎమోషన్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్, డాన్స్ ఫుల్ డోస్లో ఉంటాయి అంతే. ఈసారైనా మీ హీరో హిట్ కొడతాడంటావా? సోదాపు, దమ్ముంటే మా హిట్ నాపు. ఐ వాంట్ దట్ అతి. ఏ కోతి, వస్తే పగిలిద్ది నీ మూతి. అది చూస్తే నీ కాబోయే పతికిపోతుంది మతి. అబ్బా, దాన్ని ఎవరికన్నా చూపించండి, వదిలేకండి బాబు. దాన్ని అలాగా కాస్త కూసోబెట్టి చెప్పండి. రాసి పెట్టుకో, ఈసారి మా హీరో కొట్టే కొట్టుడుకు బాక్స్ ఆఫీసులు షేక్ అయ్యి సోషల్ మీడియా షాక్ అవుతుంది. సూపర్ బాబీ, ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాస్ మహారాజ్ బ్యాక్, రోల్ మోడల్ అని సంక్రాంతి అనే హ్యాష్ ట్యాగ్స్తో ట్రెండ్ మొదలు పెట్టేశారు కూడా. ఏంటి డింపుల్ గ్యాప్ ఇచ్చావు? ఇవ్వలా, వచ్చింది. వస్తుంది. ఆడియన్స్ గెట్ రెడీ, మన మాస్ మహారాజ్ మాస్ జాతర రాబోతుంది. బీ రెడీ ఆన్ అక్టోబర్ 31. జాతర జాతరే. దించక్, కరణ్ జోహర్, కపిల్ శర్మ సైతం అవక్క యొక్క న్యూస్ చెప్పనా? ఏంటి అది? విజయ్ దేవరకొండ రష్మిక మందాన ఎంగేజ్మెంట్ జరిగిందంట, తెలుసా మీకు? ఈజ్ ఇట్ ట్రూ? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ ఇయర్ ఫెబ్ ఎండింగ్ లో మ్యారేజ్ కూడా జరగబోతుందంట బేబ్స్. ఇలాంటి షాకింగ్ న్యూస్ చెప్తే సేకింగ్ సేషు సైతం అవాక్ కావాల్సిందే. ఫిబ్రవరిలో వెడ్డింగ్ అంటే ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్, టాలీవుడ్ హిస్టరీలో బిగ్గెస్ట్ ట్విస్ట్. నువ్వేంటి అలా ఉన్నావు? విజయ్ దేవరకొండకి ఎంగేజ్మెంట్ అయ్యిందంటే మాలాడి లేడీ ఫ్యాన్స్ అందరూ ఏమైపోతామే. హలో, నేషనల్ క్రష్ రష్మిక మందనకి ఎంగేజ్మెంట్ అయిందని తెలిసి అబ్బాయిలది కూడా సేమ్ సిచ్యువేషనే. విజయ్ దేవరకొండ రాక్ ఫ్యాన్స్ అందరూ నాలాగా షాక్ లోనే ఉన్నారు. ఇంత మంచి హ్యాపీ మూమెంట్స్ లో కొంతమంది సోషల్ మీడియాలో రష్మికకు పాస్ట్ లో జరిగిన ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా బేబ్స్. ట్రోలర్స్ కి ఇంకేం పని ఉంటుంది? ఎక్కడ స్టఫ్ మెటీరియల్ దొరుకుతుందా, ఎప్పుడు ట్రోల్ చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. నిజం చెప్పావు డించక్. మరీ ముఖ్యంగా స్టార్స్ ని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే స్టార్స్ గాసిప్స్ అంటే బాగా వైరల్ అవుతాయి కాబట్టి. అవన్నీ పట్టించుకోకుండా ట్రోలర్స్ కి గూబ పగిలి గుండె దిరేలా సమాధానం ఇచ్చారే. పాపం దిష్టి తగిలిందే. మొన్న గుడికి వెళ్ళి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయిందంట. అయ్యో, ఏం కాలేదులే, ఇప్పుడు సేఫే. ఏదేమైనా పర్ఫెక్ట్ కపుల్. విజయ్ దేవరకొండ రష్మిక, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఎంగేజ్మెంట్. విషింగ్ యూ లైఫ్ టైమ్ లవ్, లాఫ్టర్ అండ్ హ్యాపీనెస్. Once again, congratulations both of you. Congratulations. శాండీ, కాంతార చాప్టర్ 1 చూసావా? మన ఫ్రెండ్స్ తో వెళ్ళి చూసా. మూవీ చాలా బాగుంది. ఇంతకీ సినిమాలో నీకు బాగా నచ్చిందేంటో చెప్పు. అందులో యూజ్ చేసిన కాస్ట్యూమ్స్ చాలా బాగా నచ్చాయి డింపుల్ నాకు. అవునే, ఎవరు డిజైన్ చేశారో గానీ అద్భుతంగా చేశారు. పిన్ టు పిన్ ఆ కాలానికి తగ్గట్టు భలే ఉన్నాయి. ఎవరో కాదే, హీరో కమ్ డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి వైఫ్ ప్రగతి శెట్టి. నేను విన్నాని, బిఫోర్ తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేశారంట కదా. అవును,
రిషబ్ శెట్టి ఎప్పుడైతే కాంతార సబ్జెక్ట్స్తో మూవీస్ తీయాలని డిసైడ్ అయ్యాడో అప్పుడే తన జాబ్ మానేసి ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొని మరి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది తెలుసా. నేర్చుకోవటమే కాదే, అడవుల్లో గ్రామాలన్నీ తిరిగి 1000 రకాల డ్రెస్ డిజైన్స్ స్వీకరించి వాటి మీద వర్క్ చేశారంట. భర్త అంటే ఎంత ప్రేమో. వాళ్ళది లవ్ మ్యారేజే. భర్త కష్టాన్ని అర్థం చేసుకొని ఫీల్డ్లోకి దిగింది. మీకు ఇంకొక విషయం తెలుసా? ఆ టైంలో తను ప్రెగ్నెంట్ అంట. ప్రెగ్నెంట్ అయ్యుండి కూడా వర్క్ చేసిందంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలే. అందుకని ఆ మూవీ అంత సక్సెస్ కొట్టింది. వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి మూవీ అంత హ్యూజ్ సక్సెస్ అయింది. ఈవెన్ చాప్టర్ 2 కూడా ఉందంట. ఆల్ ది బెస్ట్ టు కాంతార టీమ్. ఓయ్ భవి, ఏంటి ఈరోజు కొత్త కనిపిస్తున్నావు? కొత్త డ్రెస్ వేస్తే కొత్తగా కనిపించరా మరి? ఓహో, కొత్త డ్రెస్సా? నిజంగానే ఈ డ్రెస్లో ఇంత బాగున్నానే. మామూలుగా కాదు, మిరాయి మూవీలో హీరోయిన్ లా కనిపిస్తున్నా. హాయ్ బాబాయ్, నువ్వు అలా అంటుంటే నాకు సిగ్గొస్తుంది. చిచ్చి, నువ్వు సిగ్గుపడకే, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అయినా నీకు సిగ్గుపడడం కూడా వచ్చా? ఏ నీకు రాదా? హలో హలో, ఆపండి. సిగ్గుపడటం మన లేడీస్ జన్మ హక్కు, మనకి రాకపోయినా పడాల్సిందే. హలో పాప, ఇక్కడ టాపిక్ సిగ్గుపట్టం గురించి కాదు, భవి కొత్త డ్రెస్ గురించి. సర్లే, డ్రెస్ ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు? బీసన్ రోడ్ లో కొన్నానే. బ్రాండెడ్ ఐటమ్స్ చాలా చీప్ గా అమ్ముతున్నారు. 1000 రూపాయలే. 1000 రూపాయలా? అంత సీన్ లేదు. ఆ డ్రెస్ మినిమం 5000 ఉంటది. కరెక్ట్ డింపుల్, 1000 రూపాయలకి వచ్చే ఛాన్సే లేదు. మీరు నమ్మినా నమ్మపోయినా ఇదే నిజం. అయితే అది డూప్లికేట్ అయి ఉంటది. సినిమా పైరసీ లాగా డ్రెస్ పైరసీ అనుకుంటా. అంతే మరి, ఇలా డూప్లికేట్స్ కొనడం వల్ల బ్రాండెడ్ సేల్స్ అవ్వవు, వాటి వల్ల గవర్నమెంట్ కి కూడా ప్రాఫిట్ తగ్గుతుంది. పైరసీ అంటే గుర్తొచ్చింది. సినిమా పైరసీ చేస్తున్న ఐబొమ్మ ముఠాని పోలీసులు పట్టుకున్నారంట. అవునే, మొన్న నేను కూడా న్యూస్ చూసా. వీళ్ళు చేసే పైరసీ వల్ల 5 ఏళ్లకే 25,000 కోట్ల నష్టం జరిగిందంట మన ఫిలిం ఇండస్ట్రీకి. అమ్మ బాబోయ్, అన్ని కోట్ల నష్టం వచ్చిందా? అండ్ మీకు విషయం తెలుసా, వీళ్ళు పైరసీ చేసి తప్పు చేసిందే కాక దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ ఇసిరారంటే. చాలా డేంజర్ గా ఉన్నారే వాళ్ళు. తప్పు వాళ్ళది కాదే, మనందరం పైరసీ చూస్తున్నాం కాబట్టే వాళ్ళు అంత ధైర్యంగా ఉన్నారు. ముందుగా ఆడియన్స్ మైండ్ సెట్ మారాలి. నచ్చితే థియేటర్లో టికెట్ కొని చూడాలి, లేదా ఓటీటీలో మూవీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. పైరసీని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టే వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు. ఒక్క సినిమా కోసం కొన్ని వేల మంది పనిచేస్తారు, కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. సినిమా వాళ్ళ శ్రమని ఈ దొంగ నా సన్స్ నిమిషంలో కబ్జా చేస్తున్నారే. వీళ్ళు దొరికారే అనుకో, అత్తారింటికి తీసుకెళ్లి అట్ల కర్రతో నడ్డి మీద వాత పెట్టి బుర్ర మీద బొచ్చుడేలా తంతారు. అప్పుడు గాని గొర్రెలకు బుద్ధి రాదు. ప్లీజ్ కిల్ పైరసీ, సేవ్ ద ఇండస్ట్రీ. బోర్ కొడుతుంది బేబ్. నాకైతే నిద్ర వస్తుంది. గేమ్ ఆడదామా? ఏం గేమ్? రాక్ పేపర్ సిజర్స్. పక్కెళ్ళి అడుకో పాప. లూడో. ట్రూత్ అండ్ డేర్. సీతారాముడు. పెన్ను పేపర్ తీనా? ఏ సీతారాముడు అంటే గుర్తొచ్చింది. సీతారామ మూవీ డైరెక్టర్ ఎవరే? అనురాగౌపుడి. మా ప్రభాస్ ఫౌజీ మూవీకి కూడా ఆయనే డైరెక్టరే. ఇంకా మా ప్రభాస్ వర్క్ డేట్ ఓన్లీ 4 or 5 days మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అవును, నేను విన్నా. మన బాక్స్ ఆఫీస్ బాంబు ప్రభాస్ ఫస్ట్ టైం జవాన్ గెటప్ లో కనిపించబోతున్నాడే. ఈ మూవీ రిలీజ్ అయిందనుకో సోషల్ మీడియా సునామీ సృష్టిస్తుంది. నిజమేనే, ఫౌజీ దెబ్బకి బాక్స్ ఆఫీస్ అబ్బా అనాల్సిందే. మరి టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారే? ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ హను రాఘపూడి గారు డిసెంబర్ ఎండింగ్ లో లేదా జనవరి ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేస్తానని చెప్పారే. మరి సినిమా రిలీజ్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా జనవరి నుంచి స్టార్ట్ చేస్తున్నారే. అవును, టీజర్స్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. భవి, ఇన్ని అప్డేట్స్ గురించి నీకు ఎలా తెలిసే? ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది డార్లింగ్. భవి, డార్లింగ్ ప్రభాస్ ది ఒక మాస్ డైలాగ్ చెప్పు. ఈ ఊరాయన మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికి వెళ్ళినట్టు వెళ్తున్నారు. ఈ 20 ఏళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. సూపర్ భవి. వావ్, యు రాకెడ్ ఇట్ భవి. ఎక్సలెంట్ భవి, డిట్టు దించేసేపో. అదే ఎక్సైట్మెంట్ తో డాన్స్ చేద్దాం రండి. మామా ఇది సినిమా హంగామా, వెండి తెరనైనా బుల్లి తెరనైనా, వెండి తెరనైనా
నాని అన్న ఫ్యాన్స్ కి హై ఫీస్టురు బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందిరు ఇండస్ట్రీకి మరో హిట్ బ్లడీ రోమియో అయ్యో ఏంటి సండి ఫుల్ జోష్లోనో వాట్స్ మ్యాటర్ బేబ్స్ నాని సుజిత్ మూవీ లాంచ్ అయింది తెలుసా మీకు అవునే ఈ మూవీకి బ్లడీ రోమియో అనే టైటిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండే. బ్లడీ రోమియో అని టైటిల్ వింటే నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. నాని సుజిత్ కాంబోలో వస్తున్న మాస్ మూవీ ఇంకా బాక్స్ ఆఫీస్ కి బాక్సులు బద్దలై గద్దలా ఎగురుతాయేమో. కొంచెం అతిగా లేదు? అతి కాదే, బాక్స్ ఆఫీస్ కి గతి లేకుండా చేస్తాడు చూడు. నీకు బుర్ర మోకాల్లో ఆలోచన అరికాల్లో ఉన్నట్టుంది. అందుకేనా తెక్కగా మాట్లాడుతుంది. నా యాల్ది ఆ కత్తందుకో జానకి. కత్తి లేదే, పత్తి మాత్రమే ఉంది. నువ్వు పత్తి మాటలు మాట్లాడవంటే నెత్తి పగులుద్ది. పండిపోయింది ఇక్కడ, రంగేసామంతే. నీకు పండిపోతే నాకెందుకు, ఎండిపోతే నాకెందుకు. సరే గాని మీ గోలాపండి. ఈ మూవీ పూజ సెరమనీకి వెంకటేష్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారంట తెలుసా? వెంకటేష్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చి బ్లెస్సింగ్ ఇవ్వడం పాజిటివ్ వైబ్ అనే చెప్పాలి. ఆ సీన్ ఊహించుకో, ఈవెంట్ వాతావరణం ఏ లెవెల్లో ఉంటుందో. ఈ మూవీలో హీరోయిన్ గా కృతి సనన్ ప్లే చేస్తుంది. ఇన్స్ని అస్రిఫ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడంటే. మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? షూటింగ్ డిసెంబర్లో స్టార్ట్ చేసి క్రిస్మస్ 2026 కి రిలీజ్ చేస్తారంట. డార్క్ కామెడీ ప్లస్ యాక్షన్ అంటే నాని రగడ్ లుక్ లో స్క్రీన్ పై ఫైర్ అవడం ఖాయం. గెట్ రెడీ గైస్, బ్లడీ రోమియో అనేది బ్లాస్ట్లీ ర్యాంపేడ్ రైడ్ కాబోతుంది. హీరో పేరు బ్లడీ రోమియో, కానీ మనలాంటి ఫ్యాన్స్ అంతా ఈ మూవీ కోసం బ్లడీ జూలియట్ లా వెయిట్ చేస్తున్నామే. నాని సుజిత్ కలిసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విభజన సృష్టిస్తారో చూడాలి. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. ఏంటే, నీకు చెస్ ఆడటం కూడా వచ్చా? ఓహో, శాండీతో కూడా ఆడతావా? నాతో ఆడి గెలుద్దామనే. ఏంటే, ఏం అడిగినా ఆ ఆ అనే సమాధానం చెప్తున్నా? ఈ రోజంతా ఆనే. ఎందుకో? ఎందుకంటే వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీ టైటిల్ కూడా ఆతో స్టార్ట్ అవుతుంది. నేను విన్నా, అలివేలు వెంకటరత్నమే కదా. త్రివిక్రమ్ మూవీ టైటిల్స్ అన్ని ఆ లెటర్స్ తో భలే స్టార్ట్ అవుతాయి కదా. నిజమేనే, అలా వైకుంఠపురం, ఆ అజ్ఞాతవాసి, అరవింద సమేత, అతడు, ఇలా చాలానే ఆయన టైటిల్స్ భలే ఉంటాయి. మేబీ ఆ అనేది ఆయన సెంటిమెంట్ అనుకుంటా. ఏ జెంజీ గర్ల్స్, ఇంకొకటి చెప్పనా, ఈ మూవీలో 2 హీరోయిన్స్ అంట. త్రివిక్రమ్ మూవీస్ అంటే 2 హీరోయిన్స్ కామనే కదా. ఫస్ట్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి, సెకండ్ హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ వెంకీ కాంబోలో వస్తున్న మూవీ అంటేనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఆ డైలాగుల్లో ఉండే పంచ్, ఎమోషన్ లో బంచ్ వేరే లెవెల్ అంతే. రీసెంట్ గా ఫోటోషూట్ కూడా జరిగిందంట. షూటింగ్ ఆల్సో విల్ స్టార్ట్ సూన్. రిలీజ్ డేట్ ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో. అయితే వెంకీ త్రివిక్రమ్ కాంబో ఫ్యాన్స్ కి థండర్. 2026 లో రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ కి వండర్ అన్నమాట. దానికి తోడు తమన్ మ్యూజిక్ అంటే థియేటర్ లో బాక్సులు బ్లాస్ట్ అవుతాయి. నవంబర్లో శంకర్ వరప్రసాద్ గారు మూవీ షూట్ లో జాయిన్ అవుతున్నారంటగా. ఎక్కడున్నావు బేబీ? నవంబర్ లో కాదు, అక్టోబర్ మిడ్ నుండే జాయిన్ అవుతారు. మా మెగాస్టార్ తో కలిసి ఒక సాంగ్ సీక్వెన్స్ అండ్ ఫైట్ సీన్ కూడా ఉందంటే. చిరు వెంకీ కలిసి ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఆడియన్స్ కి మెగా విక్టరీ అనే చెప్పాలి. ఎన్ని రికార్డులు రీక్రియేట్ చేస్తారో చూడాలి. గెట్ రెడీ ఫర్ మెగా విక్టరీ. ఓకే క్యూటీ పైస్, మనం మెగాస్టార్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మెగాస్టార్ కొడుకు మెగా పవర్ స్టార్ గురించి ఒక న్యూస్ చెప్పనా? ఏంటి, పెద్ద గురించేనా? అవును, పెద్ది నుంచి ఫస్ట్ సాంగ్ త్వరలోనే రాబోతుందని రామ్ చరణ్ అనౌన్స్ చేశాడంట. ఓ రియల్లీ? ఐ డోంట్ నో జాస్మిన్. ఎస్బీబీ సాంగ్ షూట్ కూడా ఫినిష్ చేశారంట. ఆఫీషియల్ గా డేట్ అనౌన్స్ చేయలేదు కానీ నవంబర్ మిడ్ లో సాంగ్ రిలీజ్ చేస్తామని టాక్. ఎంత మంచి న్యూస్ చెప్పావు బేబీ. హలో పాప, చెర్రీకి పెద్ద ఫ్యాన్ అంటావు కానీ ఇన్ఫర్మేషన్ తెలీదు. చెర్రీ ఫ్యాన్ అని చెప్పి పరువు తీస్తున్నావుగా.
ఎస్ బేబ్స్, దీని కాన్సన్ట్రేషన్ మొత్తం మన మీద సెటర్ వేయడానికి ఉంటే ఇంకా బయట జరిగేవి జరగబోతున్నవి నీకెలా తెలుస్తాయిలే. అవునవును, మీకు నాలెడ్జ్ నదిలా ప్రవహిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరి బుర్రల్లో వేలు పెట్టి కోడి గెలికినట్టు గెలుపుతారు కదా. షడప్ యార్, అది నోరా డస్ట్బినా. బాగా చెప్పావే. ఏంటి బాగా చెప్పేది? కూల్ బేబీ కూల్. సో మొత్తానికి పెద్ది నుంచి ఫస్ట్ సాంగ్ రాబోతుందన్నమాట. అవును, పెద్ది నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయితే డీజే బాక్స్ నుండి గుద్ది గుద్ది చంపుతారే. ఫ్యాన్స్ అంతా ఆ ట్రాన్స్ లో డాన్సులు వేస్తూ దడలు పుట్టించేస్తారేమో. బుచ్చిబాబు ఉప్పెన సాంగ్స్ తోనే కుర్రకారుల్ని ఒక ఊపు ఊపాడు. ఇక పెద్ద సాంగ్స్ తో చెడ్డీలు వేసుకునే చేత చిందులు వేపిస్తాడేమో. ఒక్క మాటలో చెప్పాలంటే రోడ్డు మీద గుంతలు పడేలా గంతలేస్తారంట. గుంతలు పట్టం కాదే, గెంతులు వేయడంలో పోటీలు పెడితే బంతులు సైతం ఈర్ష్యపడే విధంగా డాన్స్ చేస్తారు మా చెర్రీ ఫ్యాన్స్. హలో బేబీ, నువ్వంత పెద్ద ఫ్యాన్ అయితే పర్ఫెక్ట్ గా ఒక డైలాగ్ చెప్పు. డైలాగా? ఒక్క నా కొడుకి టైమింగ్ ఉంటే ట్రైనింగ్ ఉండదు, ట్రైనింగ్ ఉంటే టైమింగ్ ఉండదు. సరిగ్గా పుట్టినాడు సరైన మగాడు ఒక్కడు తగలేదు, అంతా జాంగ్. అమ్మా పాప, ఇదే డైలాగ్ చెర్రీ చెప్తే చొక్కాలు చించుకుంటారు, ఇదే నువ్వు చెప్తే నీ డొక్క చించుతారు. సూపర్ చెప్పావు బాబీ. ఏంటి సూపర్ చెప్పేది? నువ్వు ఆగు. అయితే మా చెర్రీ ఫస్ట్ సాంగ్ నవంబర్ మిడ్ లో రిలీజ్ అవబోతుంది అనమాట. బుచ్చిబాబు గారు, ఈ సాంగ్ కోసం చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నామండి. త్వరగా రిలీజ్ చేయండి ప్లీజ్. డింపుల్, ఈ చైన్ ఎక్కడ కొన్నావు? గోల్డ్ షాప్ లో. అదే మరి, అందరూ కొనేది గోల్డ్ షాప్ లోనే. ఎక్కడ కొన్నావు? మా తారక్ చెప్పిన దగ్గర. మా తారక్ ఏది చెప్తా చేస్తా. ఏంటి ఆ డాలర్ ఏంటి? మా తారక్ హార్ట్. డింపుల్, నీ హార్ట్ మెల్ట్ అయ్యే న్యూస్ చెప్పనా? వాట్ బేబీ? చెప్పనా? చెప్పు బేబీ. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ అక్టోబర్ మిడిల్ లో రిలీజ్ అవబోతుందంట. అంతేకాదు, ఈ మంత్ మిడిల్ నుంచి మేజర్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందంట. ఇది ఇంటర్నేషనల్ షెడ్యూల్ అంట బేబ్స్. డిసెంబర్ ఎండ్ వరకు కంటిన్యూ అవుతుందంట. డ్రాగన్ సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ రోల్ పై ఒక ఫ్లాష్ బ్యాక్ ప్లాన్ చేస్తున్నారంట. ఆ ఫ్లాష్ బ్యాక్ మొత్తం మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట. ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్ మూవీస్ అంటే నాకు చాలా భయం వేస్తుంది. వై బేబీ? ఎన్టీఆర్ ఓల్డ్ మూవీస్ ఫ్లాష్ బ్యాక్ అంటేనే బంచిక్, నాకు అర్థమైంది. ఇక్కడుంది ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సలార్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించాడు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో అంటేనే డేరింగ్ అండ్ డాషింగ్ కి డెఫినిషన్. ఎన్టీఆర్ మాఫియా బ్యాక్ డ్రాప్ అంటే మాఫియా లోకానికి మాస్ కి మాస్టర్ స్ట్రోక్ ఇస్తాడే. ప్రశాంత్ నీల్ హై వోల్టేజ్ బ్లాక్ పెడితే విలన్స్ కి కునుకు లేకుండా వణుకు పుట్టిస్తాడు. చూద్దాం ఎలా తీస్తాడో. చూడాలనుందా? చూస్తారా? అయితే నెక్స్ట్ ఇయర్ మిడ్ వరకు ఆగాల్సిందే. సర్లే గానీ ఇంకేంటి మరి ఫిల్మీ అప్డేట్స్? పవన్ కళ్యాణ్ దిల్ రాజ్ ప్రొడక్షన్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక మూవీ రాబోతుందంట. అలాగే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఇంకో మూవీ రాబోతున్నట్టు సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అంతేకాదే, మా మెగాస్టార్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో కూడా ఒక మూవీ వస్తుందంట. అంతేకాకుండా ఈ మూవీ హీరోయిన్ అనుష్క అంట. అలాగే మన కింగ్ నాగార్జున 100 మూవీలో 3 హీరోయిన్స్, అందులో తబు వన్ ఆఫ్ ది హీరోయిన్స్ అంట. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీలో విలన్ రోల్ వివేక్ ఒబెరాయ్ చేస్తున్నాడంట. ఇది ఇవాల్టి ఫిల్మీ కాక్టైల్. మరి మీరేం చేయాలి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వైకే టీవీని చూడాలి. ఇలాంటి ఫిల్మీ గాసిప్స్ తెలియాలంటే వైకే టీవీని చూస్తూనే ఉండాలి. ఇండస్ట్రీ గాసిప్స్ తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి వైకే టీవీ. ఫాలో అవుతారు కదా? ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫిల్మీ కాక్టైల్.